హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం పెళ్ళిళ్ళ స్పెషల్ అంటే డెకరేషన్స్ మనం చేసుకోగలిగే వాటి గురించి మాట్లాడుకుందాం. వాటిలో తలంబ్రాలు పోసుకునే గిరకలు ఉంటాయి కదా! వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వాటి కోసం అయితే ఈ ఎండు కొబ్బరి గిరకలు ఉంటాయి కదా! వాటిని ఇంట్లో ఉన్న వాటికన్నా కూడా బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం మంచిగా వస్తాయన్నమాట. అలాగే వాటిని చూస్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా చూస్ చేసుకోండి. అంటే మంచి సైజు ఉన్నట్టు. అలాగే మనకి వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా! వాటర్ పెయింట్స్‌లో నేను రెడ్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్న, పెయింట్ బ్రష్ తీసుకున్న, అలాగే వాటి చుట్టూ డెకరేషన్ కోసం గోల్డ్ బాల్ చైన్, అలాగే స్టోన్ లేస్ ఉంటది కదా! వాటిని తీసుకొని, కొన్ని కుందన్స్‌ని తీసుకొని, అలాగే కొన్ని కుందన్స్ ఇంట్లో ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకుంటున్నాను. మనకి వీటినన్నిటిని ఫెవికాల్ పెట్టడానికి, ప్లేస్ చేయడానికి ఫెవికాల్ కావాలి కాబట్టి ఫెవికాల్‌ని కూడా తీసుకున్నా. ఇప్పుడు ఈ గిరకలను తీసుకొని వీటికి పెయింట్ బ్రష్ సహాయంతో నేను గోల్డ్ కలర్‌నైతే వేస్తున్నాననమాట. మీరు లోపల గోల్డ్ కాదు వేరే కలర్ వేసుకోవాలనుకున్నా కూడా వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. గోల్డ్ ఏంటంటే రెగ్యులర్‌గా పెళ్ళిళ్ళు ఎక్కువగా మంచి లైటింగ్‌లో నైట్ అప్పుడు జరుగుతాయి కదా! కొంచెం మంచిగా షైనింగ్‌గా కనిపిస్తదని నేనైతే గోల్డ్ చూజ్ చేసుకున్నా. అలాగే మీరు ఈ ఎండు కొబ్బరిని చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ లోపల పగిలున్నాయి కదా! అలా పగుళ్ళేం లేకుండా కొంచెం మంచిగా పెద్ద సైజులో ఉండేటట్టు తీసుకుంటే కొంచెం బావుంటదనమాట. మనం ఇది వెయిట్ బట్టి కాస్ట్ అయితే గనక తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను లోపలంతా ఈ గోల్డ్ కలర్ పెయింటే వేసేస్తున్నా. అలాగే ఎన్ని పెయింట్ బాటిల్స్ పడతాయంటే ఈ గిరకలకి, అలాగే కొబ్బరి బొండానికి కలిపి ఒక గోల్డ్ కలర్ బాటిల్, అలాగే రెడ్ కలర్ బాటిల్ ఒక్కటైతే గనక పడతది. కొబ్బరి బొండాలు కూడా వీడియో చేశాను. అక్కడ మిగతాది చెప్తాననమాట. ఇప్పుడు ఇది వెంటనే క్విక్‌గా ఒక 5-10 మినిట్స్ అయితే అయిపోదు. ఆల్మోస్ట్ 1 అవర్ టు 2 అవర్స్ అయితే పడతది. అంటే మనం ఇప్పుడు గోల్డ్ కలర్ వేసిన తర్వాత దాన్ని కొంచెం ఆరనివ్వాలి. తర్వాత ఇప్పుడు నేను పై భాగం ఏదైతే ఉందో దానికి నేను రెడ్ కలర్ వేసుకుంటున్నా. ఇక్కడ కూడా మీరు కలర్ ఆప్షన్ కావాలంటే హ్యాపీగా చూజ్ చేసుకోవచ్చనమాట. నేను రెగ్యులర్‌గా అయితే గనక గోల్డ్ అండ్ రెడ్ వాడతాను. నేను వేటికి చేసినా కూడా. మీకు ఇది ఒక ఐడియా వస్తది అని చెప్పి చూపిస్తున్నాను. లేదు మేము ఇవేమి చేసుకోలేమనుకుంటే హ్యాపీగా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఆర్డర్స్ కావాలంటే కింద డిస్‌ప్లేలో నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి వాట్సాప్ చేసేసినా హ్యాపీగా మీ ఆర్డర్స్ అనేవి తీసుకుంటా అనమాట. మనకి రెగ్యులర్‌గా పెళ్ళిళ్ళంటే కొంచెం హడావిడిగా ఎక్కువ మంది పిల్లలు ఉంటానే ఉంటారు కదా! వాళ్ళతో చేయించినా కూడా హ్యాపీగా చేసేస్తా ఉంటారనమాట. ముందు రోజు చేసుకోండి. సేమ్ డే పెట్టుకోవద్దు. ఇలాగ రెడ్ కలర్ పెయింట్ కూడా వేసిన తర్వాత కొంచెం ఎండలో అయితే ఆరబెట్టుకున్నా. ఇప్పుడు నా చేతికి అంటకుండా ఉండేంత వరకు మనం ఆరబెట్టుకోవాలనమాట. లేదంటే చేతికి అంటకపోతే మనం చేసి వేస్ట్ కదా! ఇప్పుడు ఫెవికాల్ ఉంటది కదా! మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటది. ఆ గ్లూ తీసేసుకొని నేను ఇలాగ గోల్డ్ బాల్ చైన్ ఫస్ట్ ప్లేస్ చేసుకొని తర్వాత స్టోన్ లేసు మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ పెట్టుకోవాలనుకుంటున్నా. లేదు మీకిక్కడ లేస్ పెట్టుకోవాలనుకుంటే లేసు, ఇక్కడి నుంచి మీరు కుందన్స్ ప్లేస్ చేసేసుకోవాలనుకుంటే గనక కుందన్స్ కూడా హ్యాపీగా ప్లేస్ చేసేసుకోవచ్చు. చాయిస్ అనేది మనది. ఒకవేళ మీకు ఐడియా ఏమీ లేదనుకోండి, యూట్యూబ్‌లో కొట్టండి బోలెడు వీడియోస్, పింట్రెస్ట్‌లో కొట్టండి బోలెడు వీడియోస్ అయితే గనక ఉంటాయనమాట. అలాగే ఈ వీడియోస్‌కి నేను ఫైనల్ లుక్ అనేది లాంగ్ వీడియోలో తీయడం మర్చిపోయాను. అందుకని షార్ట్ వీడియోకి అంటే హారిజాంటల్‌గా లేకుండా వర్టికల్‌గా పెడుతున్నాను. అదనమాట రీజన్. స్టోన్ లేస్‌ని కూడా చక్కగా మీకు ఎడ్జ్‌లో కట్ చేసుకోవడం రాదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఈ కొబ్బరిది గిరక ఉంది కదా! ఆ ఎండు కొబ్బరిని చుట్టూ ఒకసారి నార్మల్‌గానే ఎంత పొడుగు పడుతుంది అన్నది చూసుకొని, దాన్ని కట్ చేసేసుకొని హ్యాపీగా ప్లేస్ చేసేసుకోవచ్చు. మొత్తం ఎంతుందో అంత కట్ చేసుకోండి. దాని మీద ఒక 2 స్టోన్స్ అనేవి ఎక్కువ కట్ చేసుకొని వాటినైతే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటదనమాట. ఇప్పుడు ఒక గిరక అయిపోయిన తర్వాత ఒక గిరక చేసుకునే లోపు ఈలోపు ఆహ్, మనం ఏదైతే ఫ్యాబ్రిక్ గ్లూ పెడతామో అదనేది కొంచెం ఆరడానికి ఛాన్స్ ఉంటది కదా! అలాగే మీరు వెనక భాగం కూడా స్మూత్‌గా ఉన్న సర్ఫేస్‌నైతే గనక తీసుకోండి. అప్పుడు మనకి గిరకలనేవి కింద పెట్టినా కూడా పడిపోకుండా ఉంటాయి. అవన్నీ చూసుకొని గిరకలు తీసుకోవాలి. లేదు షాపోడు ఇచ్చాడు గదా! ఏది పడితే అది తెచ్చేసుకుంటే గనక మనకి ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఈ కుందన్స్ అవి ప్లేస్ చేసినప్పుడు కొంచెం చికాకుగా అనిపిస్తా ఉంటాయన్నమాట. వైట్ కుందన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇంట్లో శారీస్‌కి వస్తా ఉంటాయి కదా! ఆ శారీస్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే ప్లేస్ చేస్తున్నా. అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈచ్ వన్ వచ్చి ఒక 100 గ్రామ్స్ తెచ్చేసుకుంటా ఉంటే మీరు కొబ్బరికాయకి కూడా డెకరేషన్ చేసినప్పుడు వాటికి కూడా కుందన్స్ హెవీగా ప్లేస్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి. అంటే తక్కువ కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అవి
అంటే మనం డెకరేషన్ చేసే ఐడియా బట్టి మీరు ఎక్కువ, తక్కువ అనేది చేసుకోవాలనమాట. నేనిప్పుడు వీటికి గోల్డ్ కూడా ప్లేస్ చేసిన తర్వాత నాకు ఆహ్, ఇంకా ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ కుందన్స్‌నన్నిటిని అయితే గనక వాటికి ప్లేస్ చేసేసి ఫైనల్ అవుట్‌పుట్ లుక్ అయితే గనక చూపిచ్చేస్తాను. ఇవన్నీ కూడా చక్కగా నిదానంగా అయితే గనక చేసుకోండి. హడావిడిగా హరీబరీగా చేసేస్తే గనక ఫైనల్ అవుట్‌పుట్ అనేది మంచిగా రాదనమాట. ఐ షేప్ కుందన్స్ కావాలంటే ఐ షేప్ కుందన్స్ కూడా చెప్తున్నాను కదా! మీది చాయిస్. మీకు ఎలా నచ్చితే అలాగా. హెవీగా కావాలా, సింపుల్‌గా కావాలన్నది ఐడియాస్ కావాలంటే పింట్రెస్ట్‌లో బోలెడున్నాయి. యూట్యూబ్‌లో కొట్టినా కూడా వచ్చేస్తాయనమాట. ఇప్పుడు ఇక్కడ నాకు రెడ్ కలర్ పెయింట్ అనేది పైకొచ్చింది కాబట్టి మళ్ళీ గోల్డ్ పెయింట్ ఏసేసుకున్నా. ఫైనల్ అవుట్‌పుట్ అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.